నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. చెట్లు మానవ మనుగడకు ఆధారమని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భూమిపై 33% అడవులు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువుపై నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా చెరువు కట్టపై ఇరువైపులా సుమారు 500 మొక్కలను నాటారు. బాన్సువాడ పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ భూమిపై 33% అడవులు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా పడతాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 25% వృక్షాలు ఉన్నాయని చెప్పారు. దానిని 33% పెంచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాళ్ళ రవీంద్ర గారికి, కృష్ణారెడ్డి గారికి, నాద సురేష్ గారికి, రమేష్ గారికి, మీరాబాయి గారికి, తర్వాత అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఇంకా పెద్దలందరికీ అక్కడ దాకా ఉన్న దాకా బాలబాలికలకు, టీచర్స్కు, ఉపాధ్యాయులకు, వార్డులకు, ఆర్పీలకు, మీ కమిషన్ ఫారెస్ట్ అధికారి గారికి, వాబాయి గారికి, కమిషనర్ గారికి, ఏజాద్ గారికి, వార్డెన్ గారికి, అందరికీ ప్రెస్ కు మీడియాకు నాకు నమస్కారాలు, శుభాకాంక్షలు. ఒక దేశంలో ఈ పచ్చదనం యొక్క ప్రాధాన్యత ఏంటంటే మనిషి యొక్క మనుగడకు చెట్టు చాలా అవసరం. మన జీవితం చెట్టుతో ముడిపడి ఉంది. నెల రోజులు అన్నం లేకుండా బతుకుతాం, ఒక రోజు నీరు లేకుండా బతుకుతాం, కానీ ఒక్క నిమిషం గాలి లేకుండా బతుకుతాం. 1 మినిట్ నెట్ మూసుకొని పెట్టుకుని చేసుకుంటే ప్రాణం పోతాం. అంటే ప్రాణవాయువు మనిషి మనుగడకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ప్రాణవాయువు మార్గం దొరుకుతుందా? అంగట్లా ఇలా బజారు ఉంది, పోయి అడగండి, మాకు ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ కావాలని అడగండి, ఇస్తారేమో. ఇస్తారా? సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. సామాన్యులతో పాటు బడ వ్యాపారస్తులు, అధికారులు, యువతే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. చివరికి ఐఏఎస్ అధికారులను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పేరు, ఫోటోతో వాట్సాప్ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు డబ్బులు పంపాలని ఈవోకు మెసేజ్ చేశారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేరుపై నకిలీ ఖాతాలు సృష్టిస్తూ లక్షల్లో కొట్టేస్తున్నారు. తాజాగా ఏకంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పేరుపైనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన సైబర్ నేరగాళ్లు డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్ ఏవోకు మెసేజ్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కలెక్టరేట్ ఏవో సయ్యద్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. ఏవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. అయితే దేశ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వస్తువుల ఆర్డర్ల పేరుతో లాటరీ తగిలిందనో, ఆఫర్లు వచ్చాయంటూ మరోవైపు నకిలీ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఖాతాలు సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీస్ శాఖ విస్తృతంగా ప్రచారం కల్పిస్తోంది. అయినా పలువురు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతూ సొమ్మును చేతులారా పోగొట్టుకుంటున్నారు.
ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రతి రైతుకు 1,50,000 లోపు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. సాంకేతిక కారణాలు, ఇతర సమస్యల సాకుతో చాలా మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అర్హులైన రైతులకు అందరికీ 2 లక్షల వరకు వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మండలం ఇస్రోజువాడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీ కాని రైతుల నుండి వివరాలు తీసుకొని సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార హాజరై మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ప్రతి రైతుకు 1,50,000 లోపల రుణమాఫీ కాలేదని, అధికారులు గ్రామాల్లోకి వస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు. రుణమాఫీ కాని రైతులు బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన 8886100097 నంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్తే వారి సమస్య పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే వరకు బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ డిమాండ్ చేసేది కాకపోతే ఎంతమందికి వచ్చింది 1,50,000 దాకా అయిపోయింది అని అంటున్నారు. 1,50,000 దాకా ఎంతమందికి రుణమాఫీ అయింది అని. కానీ 25 లక్షలలో కూడా ఒకరికి రేషన్ కార్డు లింక్ తోటో, ఒకరికి వాటా పాస్బుక్ లింక్ తోటో, ఇంకా దేనితో టెక్నికల్ ప్రాబ్లం చెప్పేసి చాలా మంది రుణమాఫీ అయితలేదు. కాబట్టి ఇట్లా ఇద్దరు ఉంటే ఇద్దరికైనా సరే 2 లక్షల రుణమాఫీ కావాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ గ్రామం 1,50,000 పైనది, కానీ 1,00,000 ఉన్న వాళ్ళకి కూడా కాలేదు. ఇంకా 1,50,000 ఉన్నది. మొన్న పోతే ఏం చేసిరు, ఇంకా కాలేదు అని చెప్పి మళ్ళీ అదే సమస్య ఉన్నది. ఎవరికైనా అదే చెప్తున్నారు. 14 తారీఖు రమ్మని చెప్పి 60,000 ఉన్న వాళ్ళకి కూడా కాలేదు. ఇంకా 14 తారీఖు రాను అని చెప్తున్నారు. మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. మనం ఫైట్ చేస్తామన్నా కనీసం మియాస్ అంటే వాళ్ళది ఇప్పుడు మనం అట్లనే వదిలేసినాం అనుకో, అయినోళ్ళు అవుతుండ్రు. కానోళ్ళు అందరూ కొట్టాడకపోతే కేసీఆర్ చేసినప్పుడు కొంతమందికి అయినోళ్ళకు కూడా మళ్ళీ ఇప్పుడు అవుతున్నారు. అప్పుడు కానోళ్ళకు ఇప్పుడు కూడా అవుతలేదు. మేడం ఏం చెప్తుంది, అప్పుడు నీకు 1,00,000 రూపాయలు మాపోయింది కదా అయింది మేడం అన్న, ఇప్పుడు 1,00,000 అయింది కదా అన్నది. మరి ఇంకెన్ని కావాలి నీకు? 2 లక్షలు అయింది. వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తున్నాం. అది ఎట్లా అర్థం కాలేదు. 14 తారీఖు రా అంటే మళ్ళీ అర్థం కాలేదు. మళ్ళీ పోతేనే వెళ్తాం వాళ్ళు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని మరి పార్టీ పెద్దలు అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇస్లాజీవాడలో మీ అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి మా మహిళా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాగతం తెలుపుతా ఉన్నాము. ఈ జిల్లాలోని మొదటిసారిగా ఇస్రాజీవాడలోనే రచ్చబండ కార్యక్రమాన్ని మరి నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులకు అనేక రకాల సమస్యలు, ఈ గ్రామంలోని రైతులకు ఎవరికైతే ఈ రుణమాఫీ దాంట్లో ఏ అభ్యంతరాలు ఉన్నా, ఎవరికి రాకపోయినా వారు ఈ ఫామ్ పైన తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ ఎంపీ కలెక్టర్కి ఇచ్చి సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. మరి రైతుకు సకాలంలో రావాల్సినటువంటి రుణమాఫీ పనిచేసి ఫొటోస్ ది కొన్ని గంటలు ఉన్నట్లు అందరు వచ్చేటట్టు మొత్తం గ్రూప్ రావాలి. అటు వైది కాడికి ఒక ఫోటో అందరికీ ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పర్యటించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమెద గ్రామంలో గల ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ మొక్కలు నాటారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కు గులాబీ పూలతో కళాశాల విద్యార్థులు స్వాగతం పలికారు. సువిశాలమైన 20 ఎకరాల స్థలంలో ఏరువాక కేంద్రం
కేంద్రం ద్వారా నిర్మించిన ఈ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ గల రాశివనం, గార్డెనింగ్, ఇతర ప్లాంటేషన్ ను సందర్శించారు. ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకానికి అవకాశం ఉన్న జిల్లాలోని ప్రాంతాలలో ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకానికి రైతులని ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఏం చదువుతారని విద్యార్థులను అడిగి శ్రద్ధ, క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు మూలాధారమని, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు వన మహోత్సవం కార్యక్రమంలో విరివిగా పాల్గొని తమకు నచ్చిన వారి పేరు మీద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని చిన్న పిల్లల్లాగా సంరక్షించి పెద్దవి చేస్తే పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే వృక్షాలుగా తయారవుతాయని చెప్పారు. అంతకుముందు తాడే మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ మొక్కలు నాటారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ 65వ జన్మదిన వేడుకలు రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సురేష్ షెట్కర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సభ్యులు నారోజు గంగారాం, మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి
గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్, ధర్మశాల వెనకాల, జనని హాస్పిటల్ ప్రక్కన, కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 47వ వార్డు పోలీస్ స్టేషన్ పక్కన గలీలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా స్థానిక ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ దృష్టికి తెచ్చారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుని వెంటనే నూతన బోరు మంజూరు చేశారు. దీంతో ఈ రోజున పోలీస్ స్టేషన్ పక్కన బోరు వేశారు. అడగగానే నూతన బోరు మంజూరు చేసినందుకు చైర్మన్ ఇందుప్రియ మరియు వార్డు కౌన్సిలర్ గరిగంటి స్వప్న లక్ష్మీనారాయణకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ బీడీ కామగార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీడీ కంపెనీల ముందు కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పారు. బీడీకి సరిపడే తునికాకు వేయాలని, నెలకు 20 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. నెలలో 5-6 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని, బీడీ కార్మికులకు 25 రోజుల ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బీడీకి సరిపడే కొన్ని సర్వీసులు వెంటనే, బీడీ కార్మికుల సర్వీసులు వెంటనే ద్వారానే తీసుకోవాలి. బీడీ కార్మిక సంఘాల ఐక్యత, బీడీ కార్మిక సంఘాల ఐక్యత. అడ్డిల్లాలి పోరాటాలు, అన్ని బీడీ కంపెనీలు ఐపామ్ని బీడీ కంపెనీలో ఐపాము, బీడీ కంపెనీలో ఐపాము, కంపెనీలో ఐపాము, కంపెనీలో ఐపాము, కార్మిక పోరాటాలు, కార్మిక పోరాటాలు, కార్మిక పోరాటాలు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిడలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిడలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. న్యాయస్థానంపై మాకు గౌరవం ఉంది, వర్గీకరణపై న్యాయస్థానం పునరాలోచన చేయాలని కోరారు. ప్రసక్తి లేదు. మేమందరం రిజర్వేషన్ గురించి, ఎస్సీకరణ రిజర్వేషన్ గురించి మేము పల్లెటూరు నుంచి, సిటీ నుంచి, తాలూకాల నుంచి, జిల్లా నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఇది వెంటనే రద్దు చేయాలా? సంతోషపరచలేము. సుప్రీంకోర్టు మేము సంతోషపరచలేము. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేనో అలాగ ఉంటేనే మంచిది. లేకపోతే మేమందరము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఢిల్లీ కూడా వెళ్ళడానికి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు ధర్నా కార్యక్రమం, రాస్తారోకో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్టికల్ 341, 342 ప్రకారం పార్లమెంట్లో 2/3 మెజార్టీ ప్రకారము దాంట్లో
మెజార్టీ ప్రకారం దాంట్లో తీసుకొచ్చి చేయాలని నేడు బాన్స్వాడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. అట్లాగే రాజ్యాంగంని ఎస్సీ వర్గీకరణ ప్రకారము మాకు ఏం చేయాలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని మేము వారిని వ్యతిరేకిస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.